బ్రేకింగ్లో చూస్తున్నాం. తమిళనాడు పాలిటిక్స్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఎదిగిన అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో పార్టీ జాతీయ నాయకత్వాన్ని కలిసిన అనంతరం ఆయన నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకేతో పొత్తు విషయంలో పార్టీ అధిష్టానంతో విభేదాలే ఈ నిర్ణయానికి కారణమనే చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలు ఏమనున్నాయా అనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రముఖ నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైందని అన్నామలై వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ క్రమంలో తానే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జూన్ 4న తన పుట్టినరోజు సందర్భంగా కొత్త రాజకీయ పార్టీ లేదా ప్రజా ఉద్యమాన్ని ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినబడుతున్నాయి. ఇప్పటికే కోయంబత్తూర్, మధురై ప్రాంతాల్లో ఆయన మద్దతుదారులు భారీ పోస్టర్లతో సందడి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, తమిళ బీజేపీలో ఏం జరుగుతోంది? అన్నామలై రాజీనామా అంటున్నారు. 4న ఒక కొత్త ప్రకటన. ఎలాంటి ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది, లేదా విజయ్ వైపు ఏమైనా వెళ్లే ఛాన్స్ ఉందా? రమణ, తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనంగా మారినటువంటి అన్నామలై, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై తమిళనాడు రాజకీయాల్లో అంటే కొన్ని రోజులుగా కూడా ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఎన్నికల ముందు వరకు కూడా బీజేపీలో ఎవరు అంటే ఒక కీలకమైన నాయకునిగా అన్నామలై ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా అన్నామలై తన చూపును తమిళనాడు వైపు తిప్పుకునే విధంగా కూడా ఆయన ప్రసంగాలు కానివచ్చు, ఆయన ఏదైతే రాజకీయ వ్యవహార శైలి ఉంటుందో అవన్నీ కూడా మనం చూసాము. అయితే ఇటీవల జరిగినటువంటి తమిళనాడు ఎన్నికల్లో ఏదైతే బీజేపీ ఏఐడిఎంకేతో పొత్తు విషయంలో కానివచ్చు, అదేవిధంగా ఏఐడిఎంకేలో అందులో సీట్ల వ్యవహారానికి, సీట్ల ఎంపికకు సంబంధించిన అంశంలో బీజేపీ పార్టీతో ఆయన విభేదించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఏఐడిఎంకేతో పొత్తు లేకుండా బీజేపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా అన్నామలై సూచించినప్పటికీ కూడా బీజేపీ పార్టీ దానికి సుముఖత వ్యక్తం చేయలేదని చెప్పి కూడా ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఏదైతే తమిళనాడులో పార్టీ పెట్టి కేవలం 2 సంవత్సరాలను అధికారంలోకి వచ్చినటువంటి టీవీకే అధినేత విజయ్ అక్కడ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా కూడా తమిళనాడు రాజకీయాల్లో బీజేపీలో ఉంటూ బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కూడా అన్నామలై పనిచేస్తూ ఉన్నారు. కానీ 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ప్రధానంగా సంస్థాగతంగా చేసినటువంటి తప్పులు కానివచ్చు, అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి, ఇవన్నీ కూడా అక్కడ బీజేపీకి ఇంతటి ఘోర పరాభవాన్ని మిగిల్చాయని చెప్పేసి కూడా తన సన్నిహితుల వద్ద ఆయన వ్యాఖ్యానించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఆయన ముఖ్యంగా బీజేపీ పార్టీ నుంచి వైదొలగబోతున్నట్టుగా కూడా కొన్ని రోజులుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆయన ప్రధానంగా ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ పెద్దలతో ఆయన వరుసగా భేటీ అవుతూ ఉన్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో భేటీ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆయనకు కూడా తన రాజీనామాను సమర్పించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా బిఎల్ సంతోష్తో కూడా ఆయన భేటీ అయినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లోనే సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా అన్నామలై భేటీ కాబోతా ఉన్నారు. అయితే ఈ రాజీనామా గల కారణాలను, తర్వాత తను ఏం చేయబోతా ఉన్నారు అన్నటువంటి అన్ని అంశాలను కూడా వారికి వివరించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే బీజేపీతో సామరస్యంగానే విడిపోయి కొత్త పార్టీ పెట్టుకునే యోచనలో అన్నామలై ఉన్నారని చెప్పేసి కూడా తమిళనాడులో పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆయన ఒక ఆర్గనైజేషన్, వి ద లీడర్స్ అనే ఆర్గనైజేషన్ ఒకటి నడుపుతూ ఉన్నారు. ఆ ఆర్గనైజేషన్ను మరింత స్ట్రెంథెన్ చేసి అన్ని జిల్లాల్లో కూడా దాన్ని పటిష్టం చేసి త్వరలోనే ఒక రాజకీయ పార్టీగా అవతరించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఒకవైపు
అన్నామలై ఒక రాజకీయ పార్టీగా అవతరించాలి, వచ్చి మమ్మల్ని నడిపించు అన్నటువంటి విధంగా కూడా కొన్ని పోస్టర్లు కూడా తమిళనాడులో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే తన అభిమానులు తన అనుచరులు ఇప్పటికే కొన్ని ఫ్లెక్సీలు కానివచ్చు, పోస్టర్లు కానివచ్చు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే తమిళనాడు రాజకీయాల్లో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అన్నట్టుగా కూడా ప్రస్తుతం అయితే బీజేపీ పరిస్థితి ఉంది. ఎందుకంటే బీజేపీ మద్దతుతో ఏఐడిఎంకో ఇప్పటికే కాంబినేషన్లో ఉన్నటువంటి ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు వరుసగా కూడా టీవీకేకు ఏదైతే మద్దతు పలుకుతా ఉన్నారో కొంతమంది రాజీనామాను కూడా చేయడం జరిగింది. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాటికి స్పీకర్ కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. అయితే రానున్న ఉప ఎన్నికల్లో ఇప్పటికే ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ 2 స్థానాల్లో గెలుపొందారు కాబట్టి తిరుపతిలో ఆయన రాజీనామా చేశారు. సో ఉప ఎన్నికల్లో రాబోయే ఉప ఎన్నికల్లో కూడా అన్నామలై పోటీ చేసేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ నుంచి బయటికి పోవడం అయితే బీజేపీకి అయితే ఒక పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.